హలో అండి, నేను మీ వీణా. వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. మేము రీసెంట్గా మనాలి ట్రిప్కి వెళ్ళాం కదండి. 6 days 5 nights కంప్లీట్ ట్రిప్ అండి. అందులో నేను ఈరోజు డే 3 మేము ఏం చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేసాం, ఏ యాక్టివిటీస్ చేసాము అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోస్ని ట్రిప్స్కి ప్లాన్ చేస్తున్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో డే 2 కొంచెం దగ్గర ప్లేసెస్ విజిట్ చేసినప్పటికీ బాగా అలసిపోయామండి. త్వరగా రూమ్కి వచ్చి పనుకునేసాం. డే 3 అయితే ఇలా స్టార్ట్ అయిపోయాం. ఎర్లీగా 9 o'clock వరకు స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్లో చాలా ట్రాఫిక్ ఉంటుందండి. ఎందుకంటే మనాలిలో అంతా ఘాట్ రోడ్ అండ్ చిన్న రోడ్స్ కాబట్టి అండ్ ఎక్కువ మంది విజిటర్స్ మనకి సమ్మర్ హాలిడేస్లోనే ఉంటారు కాబట్టి చాలా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుందండి. అందుకనే ఎర్లీగా బయలుదేరాలని ముందే చెప్పేశారు మాకు. సో డే 3లో అయితే మాకు అటల్ టనెల్, సిసు, అలాగే సోలంగ్ వ్యాలీ ఉందండి. సో ఈ 3 ప్లేసెస్ ఆల్మోస్ట్ మనకి దగ్గరగానే ఉంటాయి అండ్ మనకి మనాలి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hour జర్నీ పడుతుంది. మేమైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నామండి. ఎందుకంటే 2-3 days మనం ఓన్లీ ప్లేసెస్ విజిట్ చేసాము, కానీ ఫస్ట్ డే ఈరోజు యాక్టివిటీస్ చేయబోతున్నాము. సో పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. సో మనం ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా చూస్తామండి. మనం జనరల్గా స్నోఫాల్ పడే టైంలో కనుక వస్తే ఈ వాటర్ అండ్ ఈ వ్యూ అయితే ఖచ్చితంగా మిస్ అయిపోతాము. సో మేము మార్చ్లో వెళ్ళాం కాబట్టి మాకు ఈ వ్యూ బాగా దొరికింది. సో వాటర్ ఫ్లో అవుతూ ఆ సౌండ్ అండ్ స్నో చూడడం అయితే సూపర్గా అనిపిస్తుంది. సో మేమైతే మాల్ రోడ్కి చాలా దగ్గర ఉంటామండి. ఇక్కడే షాపింగ్స్ అన్నీ ఎక్కువ చేస్తారు. సో అక్కడ షాపింగ్ చేసాము. ఆ షాపింగ్ ఎలా జరిగింది, క్వాలిటీ అండ్ వాటి ప్రైజెస్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మనం సిసు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే ఖచ్చితంగా కొంచెం థిక్ క్లాత్స్ వేసుకోండి. ఎందుకంటే మనకి అక్కడ చాలా వేస్తుంది. మనకి మనాలిలో నార్మల్గానే ఒక టెంపరేచర్ ఉంటుంది, బట్ సిసు అండ్ సోలాంగ్ వ్యాలీ అటు సైడ్ మాత్రం అస్సలు చచ్చిపోయేంత చలి అయితే వేస్తుంది. చాలా హయ్యర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోతాం అనమాట. సో అది ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా థిక్ క్లాత్స్ పెట్టుకోండి అండ్ పెయిర్ ఆఫ్ గ్లౌజెస్, సాక్సెస్ అన్నీ మాత్రం ఖచ్చితంగా వేసుకొని వెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేమైతే కొంచెం వాటర్ తెచ్చుకున్నాం, కానీ అక్కడ మనకి ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ వాటర్ చాలా థర్స్టీ చేస్తుంది. సో ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అనేవి మాత్రం తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం చాలా హయ్యర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ చాలా స్నో ఉంటుంది. అది మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మనం వీడియో చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో అలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మర్చిపోకుండా వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకోండి. వామ్ వాటర్ అనే కాదు, జనరల్ నార్మల్ వాటర్ అయినా ఖచ్చితంగా తీసుకెళ్తే చాలా మంచిది. అండ్ మెయిన్గా స్లిప్పరీగా ఉండే షూస్ కానీ శాండిల్స్ కానీ అవాయిడ్ చేసేయండి. మ్యాక్సిమం మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకుంటే చాలా మంచిది. సో మేము లాస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. గుల్మర్గ్, phase 1 phase 2 అట్లా వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మేము కొంచెం థిక్ క్లాత్స్ పెట్టుకున్నాము. సో దాని గురించనే మేము ఈసారి కూడా ముందు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాం అనమాట. సో మనం ఆ ప్లేస్కి రీచ్ అయ్యే కొద్దీ క్లైమేట్ చేంజ్ అవుతూ ఉండడం మనం చాలా క్లియర్గా చూడొచ్చండి. సో ఇదైతే మనకి కొంచెం మనం అటల్ టనల్ కంటే కొంచెం ముందర ఉన్నప్పుడు మనకి చాలా షాప్స్ అయితే కనిపిస్తాయండి. సో మనం అక్కడనే వీళ్ళు మనకి డ్రెస్సెస్ ఇస్తారు. ఇవి రెంట్ డ్రెస్సెస్ అండ్ షూస్కి కూడా ఇస్తారనమాట. సో అన్ని సైజెస్ అండ్ అన్ని ఏజ్ వాళ్ళకి కూడా ఉంటాయి డ్రెస్సెస్ అనేవి. సో మనం అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి 1,500 అలా పడుతుందండి డ్రెస్సెస్ విత్ షూస్ కూడా. సో మనం కనుక వీళ్ళతోటి యాక్టివిటీస్ కనుక మాట్లాడుకొని వెళ్తే మనకి చాలా వరకు డిస్కౌంట్ అనేది ఇస్తారు. మేమైతే 3 యాక్టివిటీస్ చూస్ చేసుకున్నామండి. సో మేము రోప్ వే చూస్ చేసుకున్నాము, ట్యూబ్ రైడ్ చూస్ చేసుకున్నాము, అలాగే యాప్ మీద రైడ్ కూడా చూస్ చేసుకున్నామండి. సో ఇవి 3 చూస్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం డిస్కౌంట్ అనేది ఇచ్చారు. ఆల్మోస్ట్ 1,500 per head పడింది అండ్ ఇట్స్ వర్తబుల్ అనమాట. వితౌట్ డ్రెస్సెస్కి ఛార్జెస్ వేయకుండా ఓన్లీ రైడ్స్కి ఒకటే కన్సిడర్ చేసి ఇచ్చారు మాకు. నాకు వర్త్ అనిపించిందండి. సో మనం ఆ ప్లేస్కి వెళ్ళే కొద్దీ మనకి మంచు బాగా కనిపిస్తుంది.
అదేంటో ఎక్కడ చూసినా మనాలిలో మ్యాగీయే ఉందండి. ఎటు చూసినా మ్యాగీ స్టాల్సే ఉంటున్నాయి. అండ్ కార్న్ స్టాల్స్ ఇవి మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. ఇవే కాకుండా అక్కడ లోకల్ ఫుడ్స్ చాలా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మోమోస్ ఉంటాయి. సిద్ధు అని ఒకటి ఉంటుంది. అదైతే నాకు సేమ్ మన ఇడ్లీ లాగే అనిపించింది, కానీ టేస్ట్ చాలా డిఫరెంట్ అనిపించాయి. అలాంటివి కొన్ని రోల్స్ అవి కూడా ఉంటాయి. బాగా అనిపించాయండి టేస్ట్ కూడా. సో మాక్సిమం మనం మనాలిలో ఎక్కువగా చూసేది టనల్సే ఉంటాయి కదండి. కానీ మనం ఇప్పుడు వెళ్తున్న అటల్ టన్నెల్ ద లాంగెస్ట్ టన్నెల్ అన్నమాట. సో అది ఆల్మోస్ట్ మనకి 9 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్ని కూడా మనం అటల్ టన్నెల్ దాటే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఈ డ్రెస్సెస్ రెంట్‌కి ఇచ్చే స్టాల్స్ కానీ, యాక్టివిటీ స్టాల్స్ కానీ చాలా అంటే చాలా కనిపిస్తాయండి మనకి ఆన్ ద వేలో. కాకపోతే చూసి కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ చూసి సెలెక్ట్ చేసుకోండి. మేము వెళ్ళిందైతే నాకు చాలా బాగా నచ్చిందండి. యాక్టివిటీస్ అన్నీ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ చాలా జాగ్రత్తగా కూడా చూసుకున్నారు మమ్మల్ని యాక్టివిటీస్ చేసే టైం. సో బేసికల్లీ మనకి మనాలి ట్రిప్‌లో ఎవరైనా కానీ ఈ అటల్ టన్నెల్ అనేది మాత్రం ఎక్స్‌క్లూడ్ చేసి మనకి ట్రిప్ ఇటినరీ ఇస్తారండి. దాని కాస్ట్ మాత్రం మనమే బేర్ చేయాల్సి ఉంటుంది. సో అటు సైడ్ వెళ్ళడానికి వాళ్ళకి పాసెస్ కావాలి. దానికి మాత్రం సెపరేట్ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇది లాంగ్ జర్నీ కాబట్టి మనకి అక్కడ వాటికి అయ్యే డీజిల్ ఆర్ పెట్రోల్ ఎక్స్‌పెన్సెస్ కూడా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది అయితే బైక్ రైడ్స్ కూడా తీసుకొని వెళ్తున్నారండి. చాలా చాలా చలి అయితే ఉంటుంది. మనకి ఎంటర్ అయిపోతుంది. చాలా చలి అనిపిస్తుంది. సో నాకైతే కొంచెం ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉందనిపించిందండి. సో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ మెయిన్‌గా రైడ్స్ గురించి చెప్పాలంటే మనకి నార్మల్‌గా వాళ్ళు ఎవరైనా ఎక్కచ్చు. చిన్న పిల్లలనైనా తీసుకెళ్ళొచ్చు. అలాగే కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళైనా పర్లేదు. చాలా ఈజీ ఉంటాయి, సింపుల్ ఉంటాయి అని చెప్తారు చెప్పడానికి. కానీ మనం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని అవసరం ఉంది, మనం చేయగలము అనుకునే వాళ్ళైతేనే వెళ్ళండి. లేదు కొంచెమన్నా డౌట్ ఉంది, నేను కొంచెం భయపడతాను అనుకునే వాళ్ళైతే చేయకుండా ఉండడమే బెటర్ అండి రైడ్. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకేమన్నా ఇష్యూస్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేనైతే చిన్న పిల్లల్ని అవాయిడ్ చేయాలని చెప్తాను. కొంచెం ఇన్ఫాంట్స్ 3-4 ఇయర్స్ లోపల పిల్లలైతే అవాయిడ్ చేయండి, తీసుకెళ్ళొద్దు ఈ రైడ్స్‌కి. సో మనకి ఇట్లా కింద పార్కింగ్ ఉంటుందండి. మనం చక్కగా అక్కడ పార్క్ చేసుకొని కూర్చోవచ్చు. అండ్ రైడ్స్‌కి వెళ్ళే వాళ్ళు మాత్రం సెపరేట్ ప్లేస్‌కి వెళ్ళి రైడ్స్ చేయొచ్చు. సో మేమైతే డ్రెస్సెస్ అన్నీ వేసుకున్నాము. షూస్ కూడా వేసుకొని రెడీ అయిపోయామండి. ఎంత రెడీ అయిపోయినా లోపల మాత్రం నాకు చాలా భయం అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం అడ్వెంచర్స్ అన్నీ చేస్తున్నాం కాబట్టి నాకు చాలా భయం అనిపించింది. సో నేను డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి యాక్టివిటీస్‌కి అని చెప్పాను కదండీ. సో మేము వెళ్ళిన స్టాల్ మాత్రం చాలా లాంగెస్ట్ జిప్ లైన్ అయితే ఇచ్చారండి. మనకి ఆల్మోస్ట్ ఇటు పార్కింగ్ దగ్గర నుంచి సో అటు సైడ్ ఎక్కడైతే మనకి మంచు మొత్తం కనిపిస్తుందో అటు సైడ్‌కి వెళ్ళాలండి. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉన్న రోప్‌వే అయితే ఉంది. చాలా భయం అనిపించింది. దుషిత్ అయితే చాలా ఎనర్జెటిక్‌గా ఏం కాదు నేను చేసేస్తాను అని వెళ్ళాడు. బట్ స్టిల్ నాకు చాలా భయం అనిపించిందండి. కానీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఉందండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీ బాడీ పోస్చర్ ఎలా పెట్టాలి, ఎలా కూర్చోవాలి అండ్ అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో భయమైతే ఇనీషియల్‌గా వేసినా కానీ ఇది లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించిందండి నాకు. నేను చాలా ఎంజాయ్ చేశాను. కాకపోతే రుషిత్ ఎలా వెళ్తాడని నేను చాలా భయపడ్డాను. కానీ వాడికి చాలా ఇష్టం ఈ యాక్టివిటీస్ అవి చేయడం. సో వాడు చాలా ఎంజాయ్ చేసేసాడనమాట. అలాగే నేను, మా వదిన, మా ఆంటీ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళాము. కొంచెం ఇనీషియల్‌గా భయమేసిందండి. బట్ వాళ్ళు వెయిట్ వైస్ కూడా కూర్చొని పెట్టి ఇట్లా పుష్ చేయడం చేస్తున్నారు. సో 2 సైడ్‌లు ఈక్వల్ వెయిట్ ఉండేలాగా చూసుకొని చేశారండి. సో అది కూడా చాలా జాగ్రత్తగా చేశారు. కొంచెం వీడియో తీయడం అయితే చాలా కష్టమైందండి. బట్ చెప్పాను కదా, ఇది నేను లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా తీసుకున్నా కాబట్టి కొంచెం కష్టం అనిపించినా కానీ రోప్‌వే మీద వీడియో తీయాలని చాలా డిసైడ్ అయిపోయాను. సో వాళ్ళు లాక్స్ కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొనే వేస్తున్నారండి. చాలా గట్టిగా ఉంటున్నాయి లాక్స్ కూడా. అండ్ రోప్ కూడా చాలా బావుంటుంది. సో మేము వెళ్ళిన ప్లేస్‌లో మాత్రం క్రౌడ్ చాలా తక్కువ ఉందండి. సో వీడియోస్, ఫోటోగ్రఫీస్‌కి కానీ చాలా బాగా అనిపించింది. జనరల్‌గా చిన్నవి కాకుండా పెద్ద జిప్ లైన్ తీసుకున్నాము. సో అక్కడ మనం వెళ్ళే వరకి చాలా క్రౌడ్ అయితే తక్కువ ఉంది. సో మనం ఎంత మొబైల్ సేవ్ తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కాబట్టి మనం అక్కడ ఫోటోగ్రఫీస్ తీయించుకోవడం మంచిదేనండి. ఎందుకంటే ఆ చలి వాటర్‌లో మనం ఎట్లన్నా కానీ హ్యాండ్స్ యూజ్ చేయడానికి అవ్వదు. సో
సో కొంచెం డేరింగ్‌గా నేనైతే మొబైల్ తీసుకెళ్ళాను. బట్ స్టిల్ మేము అక్కడ ఒక ఫోటోగ్రాఫర్‌ని హైర్ చేసుకొని ఫోటోస్ అయితే తీయించుకున్నాము. సో సాఫ్ట్ కాపీస్ మనకి ఇస్తారండి మంచిగా. వీడియోస్ కూడా చిన్న చిన్న వీడియోస్ తీస్తారు. సో ఇదైతే నేను జిప్ లైన్‌లో వెళ్తూ షూట్ చేసిన వీడియో. సో వెయిట్‌కి జిప్ లైన్ అనేది తిరిగిపోయిందనమాట. ఇట్లా ఒక డైరెక్షన్‌లో తిరిగి విండ్‌కి వెళ్ళింది. బట్ స్టిల్ చాలా అయితే ఎంజాయ్ చేశాను. చాలా భయం కూడా వేసింది. అలాగే ఎంజాయ్ కూడా చేసేసాను. సో ఆల్మోస్ట్ మేమున్న ప్లేస్ నుంచి చాలా దూరం అయితే వచ్చేసాము. మధ్యలో వాటర్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మేమైతే రీచ్ అయిపోయాం. మా వాడు వెళ్తూనే ఒక ఇగ్లూని తయారు చేసేసుకున్నాడు. వాడికి 2 కళ్ళు పెట్టాడు, ఫొటోస్ తీసుకున్నాడు. సో చుట్టుపక్కల చూస్తే మాత్రం అసలు ఎవ్వరు మన వెహికల్స్ కానీ, మనం వచ్చిన వే కానీ అసలు కనిపించదండి. మొత్తం స్నోనే. అసలు సూపర్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకైతే. ఇదైతే ట్యూబ్ రైడ్ అండి. సో మనం ఆల్మోస్ట్ చాలా దూరం పైకెక్కి మళ్ళీ అక్కడి నుంచి ట్యూబ్‌లో నుంచి కిందకి రావాల్సి ఉంటుంది. సో రుషిత్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. సెకండ్ టైమ్ కూడా ఎక్కేసాడు మళ్ళీ వెళ్ళి. కొంచెం ఎక్కేటప్పుడు మనకి ఆక్సిజన్ అయితే చాలా తక్కువ ఉందండి. చాలా దాహం అయితే వేస్తది. సో అందుకనే నేను వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళమని చెప్తున్నాను. అక్కడ కొంచెం చిన్న ఏజ్ పిల్లలు కూడా నాకు చాలా మందే కనిపించారండి. బట్ స్టిల్ అది కొంచెం రిస్కీ అనే అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడకి అంత దూరం వెళ్ళిన తర్వాత పిల్లలు కనుక మారం చేసినా, ఏడ్చినా మనం ఏం చేయలేము. సో వీళ్ళకైతే ఒక ప్లేస్ ఉందండి. అక్కడ ఆల్రెడీ పైన ఉంటారు కదా, వాళ్ళకి ఒక స్టోరేజ్ ఏరియా లాగా ఒకటి ఉందన్నమాట. అదేంటి అని అడిగితే జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఇక్కడ స్ట్రక్ అయిపోతే వాళ్ళకి ఫుడ్ స్టోరేజ్ అని చెప్పి ఒక ప్లేస్ పెట్టుకున్నారండి. సో అది నాకు చాలా ముందు జాగ్రత్త బాగా అనిపించింది. సో మేమైతే అక్కడ మొత్తం ఫొటోస్ అన్ని తీసేసుకున్నాం, రైడ్స్ ఎక్కేసాము. దాని తర్వాత అక్కడ కనిపిస్తుంది కదండి స్టిక్స్, అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. సో అదైతే అస్సలకి ఈజీ టాస్క్ కాదండి. చిన్న పిల్లలు కానీ, కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ అసలు చేయగలిగే వర్క్ అయితే కాదది. సో అది ఒక్కొక్క స్టెప్ మెల్లిమెల్లిగా వేసుకుంటూ, అడుగులో అడుగు అంటారు కదా, అలాగా వేసుకుంటూ పైకెక్కాల్సి వచ్చిందండి. ఎందుకంటే అది చాలా స్లోప్‌గా, స్లాంట్‌గా ఉంది కాబట్టి మనం ఎక్కుతూ ఉంటే సడన్‌గా జారిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకని వాళ్ళు ఇచ్చిన షూస్ మనకి చాలా హెల్ప్ అవుతాయి ఈ విషయంలో మాత్రం. సో మనకి అవలాంచెస్ అంటారండి. అవి చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతాయి. ఎందుకంటే చాలా మంది పైనుంచి దొర్లడం కానీ, జారి పడిపోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో అలా జరిగినప్పుడు మనకి పెద్ద సైజ్ స్నో బాల్స్ అనేవి తయారవుతాయి. వాటిని అవలాంచెస్ అంటారు. సో అవి కూడా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఎక్కేసాం మేమైతే మొత్తానికి. సో మొత్తం అక్కడ ఆడిన దానికంటే ఈ పైకి ఎక్కడం అనేది నాకు కొంచెం చాలా అడ్వెంచర్ లాగా అనిపించిందండి. మొత్తానికైతే పైకి ఎక్కేసాము. అండ్ వాటర్ అయితే నేను చెప్పినట్టు చాలా మంది అడిగారు కూడా వాటర్ ఉన్నాయా అని. సో అంత దాహం అయితే వేస్తుందండి. ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి. సో మళ్ళీ మేము రిటర్న్ మా పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నాము. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా ధైర్యంగా మొబైల్ పట్టుకొని అయితే వీడియో తీసేసాను. మనకు ఆ స్నోలో వచ్చే సౌండ్, మధ్య మధ్యలో వాటర్ సౌండ్, అవన్నీ అసలుకి చాలా అంటే చాలా సూపర్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించిందండి నాకైతే. మనకి వీడియో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి ఫాస్ట్‌గా కనిపించేస్తుంది. బట్ స్టిల్ అక్కడ మేమైతే కొంచెం సేపు ఉన్నాము. సో మనకి ఇటు సైడ్ కూడా రిసీవ్ చేసుకోవడానికి ఉంటారండి. అసలుకి భయం అనేది ఇనీషియల్ స్టేజ్‌లో వేస్తుంది. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీరు కనుక వెళ్తే ఎక్కండి. సో రిటర్న్ అయితే మేము మా వెహికల్స్ దగ్గరకు వచ్చేసాము. వేడి వేడిగా మ్యాగీ తినేసి మళ్ళీ అక్కడి నుంచి సోలంగ్ వ్యాలీకి స్టార్ట్ అయిపోయామండి. సో మనకి అటు సైడ్ అంత దూరం రోప్ వేలో రాలేని వాళ్ళు ఇలాగా మనకి రిటర్న్ వెళ్ళేటప్పుడు స్నో చాలా బాగుంటుందండి. నార్మల్ ల్యాండ్ మీద ఉంటుంది, స్ట్రెయిట్ ల్యాండ్ మీద ఉంటుంది. సో అక్కడ దిగి కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకోవచ్చు. మొత్తం టూ సైడ్స్ మనకి ఇట్లా స్నో కనిపిస్తూ చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ అయితే. ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ మనాలి అయితే కాకపోతే ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంటుందండి. సో కొంచెం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఎర్లీగా స్టార్ట్ అయిపోయి వెళ్తే మనకి మనాలిలో అన్ని ప్లేసెస్ హ్యాపీగా చూసేయొచ్చు. సో మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు మాకు కొంచెం లేట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 3:30 అలా అయింది. సో వెళ్ళిన వెంటనే రుషిత్ ఇలా యాక్ రైడ్ చేశాడు. దాని తర్వాత కొంచెం సేపు స్నోలో ఆడుకున్నారు. మా మదర్ వాళ్ళందరూ కొంచెం దిగి స్లాంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ కొంచెంసేపు ఆడుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మేము అటల్ టన్నెల్‌లో నుంచి సోలంగ్ వ్యాలీకి అయితే వెళ్ళిపోయామండి.
అండ్ అటల్ టన్నల్ కూడా చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. 9 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ మనకి టన్నెల్లోనే వెళ్తాము. ఆ లైటింగ్స్ అవి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మేము వెళ్ళినప్పుడైతే స్నో ఎక్స్పెక్ట్ చేసాము యాక్చువల్లీ, కానీ స్నో లేదండి. బట్ స్టిల్ చాలా చల్లగా ఉంది మనకి ప్లేస్ అయితే. స్నో లేదు, బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే ఇవన్నీ. మొత్తం మనాలిలో కూడా నేను బాగా చూసి నచ్చిన థింగ్ ఏంటంటే, ప్రతి దగ్గర వాళ్ళకి స్పీడ్ లిమిట్ ఖచ్చితంగా ఫాలో అవుతారండి. మనం ఒకవేళ స్పీడ్‌గా వెళ్ళమన్నా కానీ డ్రైవర్స్ లేదు మేడం ఇంతే లిమిట్‌తో వెళ్ళాలి అంటారు. సో, మనం సేఫ్‌గా అయితే ఉంటామండి. ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం స్లిప్పరీ కూడా ఉంటాయి. ఎలా పడితే అలా వెళ్తే మాత్రం ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా స్లోగా తీసుకొని వెళ్తారు. అండ్ అటల్ టన్నెల్‌లో కూడా మధ్యలో ఎప్పుడైనా వెహికల్స్ ఆగిపోయినా, ఏమన్నా ఇష్యూ వచ్చినా కానీ మనకి సైడ్‌లో ఒక బే ఏరియా లాగా ఉందన్నమాట. సో, అక్కడ వాళ్ళు వెహికల్స్ పార్క్ చేసుకుంటారట. సో, మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు రిపేర్ చేయించుకొని మళ్ళీ వాళ్ళ జర్నీ కంటిన్యూ చేస్తారని చెప్పారు. సో, మేమైతే సిసు నుంచి ఇప్పుడు సోలంగ్ వ్యాలీకి వెళ్తున్నామండి. జనరల్‌గా జిప్ లైన్స్ అలాంటివి మనకి మనాలిలో కూడా స్టాల్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడే బావుంటుంది అక్కడికంటే అని చెప్తారు. బట్ ఖచ్చితంగా సిసులోనే మీరు ఈ యాక్టివిటీస్ అన్నీ చేయండి. సో, ఖచ్చితంగా బావుంటుంది. కొంతమంది ఇలా క్యాంప్స్ ఏసుకొని ఉన్నారనమాట. అది కూడా చూసాను నేను. సో, సోలంగ్ వ్యాలీకైతే వచ్చేసామండి. ఇంకొక 10 కిలోమీటర్స్‌లో రీచ్ అయిపోతాము. సోలంగ్ వ్యాలీలో కూడా మనకి చాలా రైడ్స్ ఉంటాయండి. హార్స్ రైడ్స్ ఉంటుంది, యాక్ రైడ్ ఉంటాయి, అలాగే బగ్గీ రైడ్స్ ఉంటాయి. అండ్ బంగీ జంప్స్ కానీ, ఇంకా కేబుల్ కార్ రోప్‌వేది కానీ అన్నీ మనకి సోలంగ్ వ్యాలీలోనే దొరుకుతాయి. సో, మనం ఇంకా సోలంగ్ వ్యాలీ ఎళ్ళే కొద్దీ మనకి స్నో అనేది తగ్గిపోతుంది. మనకంత ఎక్కువగా కనిపించదు. మనకి సోలంగ్ వ్యాలీలో వాష్‌రూమ్స్ అవి కూడా దొరుకుతాయండి. అండ్ ఫుడ్ అవి కూడా మనకి సోలంగ్ వ్యాలీలో దొరుకుతాయి. మొత్తం అన్నీ వాళ్ళ లోకల్ ఫుడ్స్ ఉంటాయి. అలాగే పకోడాస్, బ్రెడ్ పకోడాస్, బ్రెడ్ ఆమ్లెట్స్ అవన్నీ దొరుకుతాయి. సో, మేమైతే సోలంగ్ వ్యాలీకొచ్చి పార్క్ చేసేసుకున్నాము. దాని తర్వాత కొంచెం వాక్ చేస్తే మనకి ఇది కేబుల్ కార్ అనేది దొరుకుతుందనమాట. సో, మేము ఈసారి కేబుల్ కార్ ఎక్కుదాం అనుకున్నాము. బంగీ జంప్స్ అవి కూడా చూసాం కానీ చాలా హైట్ ఉన్నాయండి. సో, నాకు ఎంత రుషిత్ ఎక్కుతానని అడిగినా కానీ నాకు చాలా భయం అనిపించి నో అని చెప్పాము. సో, ఇట్లా ఫుడ్ స్టాల్స్ అయితే మనకు చాలా దొరుకుతాయి. మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా బ్రెడ్ పకోడా తిన్నాము. మోమోస్ కూడా చాలా ఎక్కువ చూసేది మనం మోమోసే చూస్తామండి. చాలా ఉంటాయి మనకి మోమో స్టాల్స్. అన్నిటికంటే నాకు సోలంగ్ వ్యాలీలో డాగ్స్ నచ్చాయండి. చాలా డిఫరెంట్‌గా, ఫర్రీగా చాలా బావున్నాయి డాగ్స్ కూడా. అండ్ చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి. మనం వాటి జోలికెళ్ళకపోతే అవి కూడా మనల్ని ఏం చేయవు కదండీ. సో, బాగా అనిపించాయి నాకు అవి కూడా. సో, ఇదైతే మనకి కేబుల్ కార్‌కి ఎంట్రన్స్ అండి. మనం పార్కింగ్ అక్కడ ఉంటుంది. కొంచెం ఒక 1 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. సో, కేబుల్ కార్‌లో అయితే 750 పర్ హెడ్ తీసుకున్నారు. మేము 5 టికెట్స్ తీసుకున్నామండి. సో, ఈ కేబుల్ కార్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే మనకి చాలా మళ్ళీ పైకి తీసుకువెళ్తారనమాట. సో, చాలా హై ఆల్టిట్యూడ్‌కి తీసుకువెళ్తారు. అక్కడ మాత్రం చలి చంపేసిందండి అసలకి. మనం సిసులో చూసిన చలి డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ సోలంగ్ వ్యాలీలో చూసిన చలి డిఫరెంట్ ఉంది. అసలు లిటరల్‌గా ఒక 5 మినిట్స్ కూడా మనం అక్కడ ఉండలేనంత చలైతే ఉండింది. మేము అంత చలి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఎక్కువ థిక్ క్లాత్స్ అయితే ఏసుకెళ్ళలేదు. చాలా చలైతే వేసిందండి మాకక్కడ. సో, ఇలా మనకి ఒక 3 కిలోమీటర్స్ హైట్‌కైతే తీసుకెళ్తారు. చాలా భయమనిపించింది. అంత హైట్‌లో నుంచి మనం కిందకి చూసినప్పుడు అన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తాయి. సో, చాలా భయమనిపించింది. అలాగే చాలా ఎక్సైటింగ్‌గా కూడా అనిపించింది. సో, మనకిక్కడ కూడా పారాగ్లైడ్స్ అనేవి కనిపిస్తాయండి. బట్ పారాగ్లైడ్స్ ఇక్కడికంటే మీరు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. మేము పారాగ్లైడ్ ఎక్కడ చేసామో, సో, అక్కడ చేస్తే మీకు చాలా బాగా కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తదండి. సో, ఇవి చాలా చిన్న పారాగ్లైడ్స్ ఉన్నాయి. దానికంటే మీరు పెద్దవి ఆప్ట్ చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మంచి యాక్టివిటీ ఆర్ అడ్వెంచర్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే మీకు వస్తుందండి. సో, కేబుల్ కార్ అయితే మనకి 5:30, 6 వరకి క్లోజ్ చేసేస్తారు. సో, ఆ లోపలే మీరు గనక అక్కడికి రీచ్ అయితే ఖచ్చితంగా మాత్రం కేబుల్ కార్ తీసుకోండి. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుందండి మీకు.
నాకు చాలా డౌట్ అనిపించిందండి. అంత పైకెళ్ళినాక కేబుల్ పాడైతే ఏమవుతుందని. జోక్స్ అపార్ట్ బట్ స్టిల్ చాలా ఎంజాయ్ చేశామండి మేమైతే. భయమైతే చాలానే వేసింది. కానీ ఎవ్రీ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ టైమ్ అలాగే అనిపిస్తుంది కాబట్టి, తర్వాత మెల్లిమెల్లిగా దానికి అలవాటు పడిపోయి హ్యాపీ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశాం మేమైతే. సో, మనం అక్కడికి వెళ్ళే వరకి ఒక 10 ఆర్ 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. మనకి కేబుల్ కార్ అనేది దాని లొకేషన్‌కి రీచ్ అవ్వడానికి. సో, దిగిన వెంటనే అసలు డిఫరెంట్ క్లైమేట్‌లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తదండి. ఎంత చలేసిందంటే సో, ఇదే ద పీక్స్ ఆఫ్ మనాలి అండి. మనం లాస్ట్ పీక్స్ ఆఫ్ స్నోకి వచ్చేసినట్టే. ఇంకా దీనికి పైన అయితే ఏం అనిపించలేదు హైట్. సో, లాస్ట్ హైట్‌కి వచ్చేసాము. అక్కడ చాలా అంటే చాలా చలేసిందండి. మేము లిటరల్‌గా ఒక 5 మినిట్స్ కూడా లేము అంత దూరం వెళ్ళి. సో, వెంటనే మళ్ళీ ఫోటోస్ కొంచెం, వీడియోస్ కొంచెం తీసుకొని వెంటనే రిటర్న్ వచ్చేసాము. సో, మా డే 3 అయితే ఇలా జరిగిందండి. దీని తర్వాత ఇంకా రిటర్న్ మేము హోటల్‌కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాము. సో, మా వీడియో మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి.